తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఇవాల్టి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ ఆసిఫాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, 45 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక పలు జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా, ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలా చోట్ల 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్ర ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్యవసరమైతే తప్ప మండే ఎండల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. ఇక మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే మాత్రం వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా ఎర్రబారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులు ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డు కావచ్చని హెచ్చరించింది. ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరగబోతుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, మనం చూస్తున్నాం ఏపీలో రోజు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే పలు జిల్లాలో ఇప్పటికే 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఇకపై అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది కదా వాతావరణ శాఖ. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? రానున్న 4-5 రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో భీకరమైనటువంటి ఎండలు తారెత్తించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఓవైపు వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితులతో పాటుగా కూడా రోహిణీ కార్తెలు కూడా ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యంత గరిష్టంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే గత కొద్ది రోజులుగా మనం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చూస్తే కనుక 40 నుంచి 45 డిగ్రీల మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అయితే రాబోయే 4-5 రోజుల పాటు చూస్తే రికార్డు స్థాయిలో ఈ పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తూ ఉన్నారు. దాదాపు 43 నుంచి 47 డిగ్రీల మధ్య ఈ పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదైతే కనుక ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఉదహరిస్తూ ఉన్నారు. పగటిపూట అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 మధ్య భీకరమైనటువంటి ఎండలు, ప్రజలు అల్లాడిపోయే పరిస్థితుల్లో ఈ ఎండల వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ నుంచి రానున్న 4-5 రోజుల పాటు అదేవిధంగా 26వ తేదీ వరకు కూడా ఈ ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా కూడా రాయలసీమ, అదేవిధంగా కృష్ణా, పల్నాడు, బాపట్ల, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో నెల్లూరు, కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో దాదాపు 44 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఇవాళ నుంచి కూడా 4 రోజుల పాటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కోస్తా జిల్లాల్లో కూడా దాదాపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. కోస్తాలో కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఏలూరు, మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 44 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. బగబగలాడుతూ కూడా ఎండలు వేడిమితో కూడా ప్రజలు అల్లాడే పరిస్థితి నెలకొంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేవిధంగా పార్వతీపురం, శ్రీకాకుళంతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలోనే ఈ పాటిపూట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంటుంది. రానున్న 4-5 రోజుల పాటు ఈ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయి. మరోవైపు గత కొద్ది కాలంగా కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొన్న నేపథ్యంలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కాస్త చల్లటి వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా ఇప్పుడైతే ఈ తాలూకా ఎల్నినో మేఘాల ప్రభావం కారణంగా కూడా మళ్లీ ఎండలు తమ భానుడు తల విశ్వరూపాన్ని ఈ రోజు నుంచి కూడా చూపించబోతూ ఉన్నాడు. రానున్న రోజుల్లో మరోవైపు 26వ తేదీన కేరళకు రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దాంతోపాటు కూడా క్రమంగా రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలు కూడా వ్యాప్తి చెందడానికి కొంత టైం పడుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత ఏమాత్రం కూడా తగ్గే అవకాశం ఉండదు. జూన్ 15వ తేదీ వరకు కూడా ఈ టారెత్తించే ఎండలు కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా ప్రభుత్వం విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా వాళ్ళు హెచ్చరికలను జారీ చేస్తుంది. ఎండలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో
నేపథ్యంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దానికి సంబంధించి కూడా ముందస్తుగానే సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు పట్ల చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటలలోపు ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ప్రజలు చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం 4 తర్వాత మళ్లీ కొనసాగించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం సూచనలు జారీ చేస్తుంది. మరోవైపు వాతావరణంలో ఉన్న పరిస్థితులను చూసుకుంటే పగటిపూట కొన్ని ప్రాంతాల్లో భీకరమైనటువంటి ఉష్ణోగ్రతలు నెలకొంటుండగా మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం కాగానే భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. నిన్న పాడేరులో చూసుకుంటే అత్యంత భారీ వర్షం ఏకదాటిగా గంటన్నర సమయం పాటు కురిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో లేదా సాయంత్రం పూట ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. పగటి పూట మాత్రం చూసుకుంటే ఈ రకంగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఈ వాతావరణ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. ఇక ఉత్తర భారతదేశాన్ని వడగాల్పులు వణికిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. అటు వచ్చే 2 రోజుల పాటు ఢిల్లీలో మరిన్ని ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో పలు రాష్ట్రాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, 44 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న యూపీ ప్రయాగ్రాజ్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్టుగా తెలిపింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఉత్తర భారతదేశాన్ని వడగాల్పులు వణికిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుందే కానీ తగ్గుదల మాత్రం కనిపించట్లేదు. అయితే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఎప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది? ప్రజలంతా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? జాన్సన్, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాలలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు రానున్న 3-4 రోజుల పాటు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ప్రజలెవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దంటూ కూడా కొన్ని కీలక సూచనలు చేసింది. అవసరమైతే బయటికి వెళ్లేటప్పుడు నీళ్ల బాటిల్ని క్యారీ చేయడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా కొంత సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే నిన్న ప్రయాగ్రాజ్ లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతను నిన్న నమోదు అవ్వడం జరిగింది. అయితే సాధారణంగా 42 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క వేసవి కాలంలో ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నమోదు అవుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 47 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కొన్ని కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. మరి ఉత్తర భారతదేశంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొత్త ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇటు దక్షిణ భారతదేశంలో కేరళ లాంటి రాష్ట్రంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇటు ఉత్తర భారతదేశంలో అతి తీవ్రమైన ఎండను నమోదవడంతో పాటు దక్షిణ భారతదేశంలో వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరి ఢిల్లీ లాంటి నగరంలో నిత్యం కూడా వేలాది మంది కూడా తమ అవసరాల నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కూడా ఢిల్లీకి వస్తూ ఉంటారు. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ వారు స్వీయ నియంత్రణ పాటిస్తూనే ఈ యొక్క ఎండల నుంచి ఉపశమనం పొందాలంటూ కూడా కొంచెం సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి నిన్న 46 డిగ్రీల నమోదైన ఉష్ణోగ్రత మరి రానున్న 2-3 రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనపడుతుంది. మరి ఇటు ఇంకా రానున్న రోజుల్లో మరి ఎటువంటి వాతావరణాల్లో మార్పులు సంభవిస్తాయనేది కూడా వేచి చూడాలి. కానీ ప్రస్తుతం మాత్రం ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో నమోదు సాధారణ డిగ్రీల కంటే ఎక్కువ నమోదైతే అవుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.